హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన హనుమాన్ జయంతి గురించి తెలుసుకుందాం. భక్తి, ధైర్యం, సేవకు ప్రతీక అయిన హనుమాన్ జన్మదినంగా ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ వీడియోలో హనుమాన్ జయంతి విశిష్టత, పూజా విధానం, ఈ పూజ వల్ల కలిగే లాభాలు మరియు హనుమంతుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధ్యాత్మిక సందేహం గురించి తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా కమెంట్లో జై హనుమాన్ అని కమెంట్ చేయండి. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. హనుమాన్ జయంతి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. హనుమంతుల వారు కేవలం అపారమైన శక్తి కలిగిన వాడే కాదు, ఆయన పరమభక్తుడు కూడా. రామసేవలో ఆయన చూపిన అంకితభావం, త్యాగం, నిస్వార్థ సేవ మనకు జీవితంలో ఎంతో ప్రేరణిస్తాయి. హనుమంతుని స్మరించడం ద్వారా మనలోని భయాలు, ఆందోళనలు తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఈ పవిత్రమైన రోజున భక్తులు ఆయన్ను పూజించి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఉంటారు. హనుమాన్ జయంతి రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ రోజున ఉదయం త్వరగా లేచి స్నానం చేసి పవిత్రమైన దుస్తులు ధరించాలి. ఇంట్లో పూజ స్థలాన్ని శుభ్రపరిచి హనుమంతుని చిత్రం లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత దీపం వెలిగించి అగరబత్తి వేసి పూజ ప్రారంభించాలి. తర్వాత హనుమంతుల వారికి సింధూరం అర్పించడం ఎంతో శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. అలాగే ఎర్ర పూలు సమర్పించాలి. ఈ రోజున హనుమాన్ చాలీసా పఠనం చేయడం అత్యంత శ్రేయస్కరం. సాధ్యమైతే సుందరకాండ పారాయణ కూడా చేయవచ్చు. నైవేద్యంగా బూందీ, లడ్డు, బెల్లం, వడలు సమర్పించాలి. ఈ పూజ చేయడం వల్ల మనకి ఏ లాభాలు కలుగుతూ ఉంటాయంటే, హనుమంతులని ఆరాధన చేయడం వల్ల మన మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది, భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది, జీవితంలోని అడ్డంకులు తొలగిపోయి విజయానికి మార్గం సుగమవుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ముఖ్యంగా కష్టకాలంలో మనకు ఆత్మబలం ఇచ్చే దైవం హనుమంతుల వారు. హనుమంతుడి యొక్క జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇస్తుంది. అదేంటి అంటే, నిస్వార్థ సేవే పరమభక్తి. కేవలం దేవుడిని పూజించడం మాత్రమే కాదు, అవసరమైన వారికి కూడా సహాయం చేయడం ద్వారా నిజమైన భక్తి అని తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వడం, బాధలో ఉన్న వారికి తోడుగా నిలవడం, చిన్న సహాయం చేయడం, ఇవన్నీ హనుమంతుల వారి యొక్క మార్గాన్ని అనుసరించే నిజమైన సేవ. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మనం కూడా ఒక మంచి పని చేయాలని సంకల్పించుకుందాం. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఉన్నాను. హనుమాన్ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డివోషనల్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. జై శ్రీరామ్, జై హనుమాన్.